కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని దుద్ది గ్రామంలో పారిశుధ్య సమస్యలు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. గ్రామంలో డ్రైనేజీ కాలువ ఓవర్ఫ్లో అవుతూ మురుగునీరు ఇంట్లోకి వస్తుండటంతో అనారోగ్య సమస్యలు తీవ్రంగా పెరిగిపోయాయి. గ్రామంలోని బీసీ కాలనీలో నివసిస్తున్న గొర్లి హుసేని అనే వ్యక్తి గత సంవత్సరం నుంచి తన ఇంటి మెట్ల వద్ద మురుగునీరు నిలుస్తుందని, దాంతో పిల్లలు జ్వరాలు, ఇతర వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ప్రభుత్వ పాఠశాల వెనుక ప్రాంతంలోనూ మురుగునీటి దుర్వాసన, దోమలు, పురుగులు, పాములు వచ్చి ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. గ్రామస్తులు గత కొంతకాలంగా అధికారులను అభ్యర్థించినా శుభ్రతా పనులు జరగకపోవటం వల్ల వర్షాకాలంలో సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని చింతిస్తున్నారు. దీనిపై మీడియా ఫోన్ ద్వారా మాట్లాడిన పంచాయతీ సెక్రటరీ 2 రోజుల్లో మురుగునీరు తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు తక్షణ స్పందనతో ఈ సమస్య పరిష్కారం అవుతుందో లేదో చూడాలి. మరి మాకింటి దగ్గర పాటికల దగ్గర వాగిన, మా ఇంటి దర్వాజలు వాగిన నీళ్ళు పాములు వస్తుండేవి. నిన్న రాత్రి పాములు వచ్చినవి. నీళ్ళు ఆటి వరకు అనేది గటారు తీయడం లేదు. గటర్ కాలం ఉంది, నొడలు లోతుంది, అది తీయడం లేదు. అంతా ముచ్చేసుకున్నారు. అంత బండ్లు వేసి వాళ్ళ ఇళ్ళ ముందర అంతా బండ్లు వేసి ముచ్చేసుకున్నారు. దాన్ని ఎట్లా ఏం చేయాలని మాకు తెలియదు. అది మీ అనుకూలము. ట్రైన్ క్లీన్ చేసి మా నీళ్ళు నిలబడకుండా ఏర్పాటు చేయాలని మీకు తెలుపుతున్నాం. మాది ఇంటి దగ్గర ఇక్కడ సర్పంచ్ ఎవరన్నా చెప్తే కూడా పట్టించుకోవట్లేదు. ఇదంతా గలీజు కాలువ ఉంది. ఈ మా హాస్పిటల్ పోతే కూడా పిల్లలకి డెంగ్యూ జ్వరము, పైపడి జ్వరము అదేనే చెప్తారు. 15,000 రూపాయలు పెట్టినాం. ఇప్పటికే బాగా అవట్లేదు. ఈ స్కూల్ వెనక ఇక్కడ ఈ స్కూల్కి డేంజర్ ఉన్నది. మాకే ఇబ్బంది ఉన్నది. పాము పురుగు కుట్రవచ్చు. అంత గలీజు చెప్తే కూడా ఎన్నిసార్లు చెప్తే కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇది కోరుతున్నాము.